వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్ర టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రతిరోజు ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఊపందుకున్నాయి. టోటల్ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగినటువంటి లావాదేవీలపై నిఘా నేత్రాన్ని పెంచారు. ఈడీ ఈ విషయమై ఆల్రెడీ కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తుంది. మరోపక్క ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా జరిగినటువంటి లావాదేవీలు, నల్లధనం ఎక్కడి నుండి వచ్చాయనేటటువంటి కోణంలో ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్లోని ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు. అదే తరహాలో అక్రమ లావాదేవీలతో సంపాదించినటువంటి కరప్టెడ్ ప్రాపర్టీస్ అన్నిటినీ అటాచ్ చేయాలని చెప్పి సిట్ ఈ ప్రపోజల్ను కోర్టు ముందుకు తీసుకొచ్చింది. తాజాగా ప్రణీత్ రావు బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఛార్జ్షీట్ను ఫైల్ చేసినటువంటి పోలీసులు కొన్ని తప్పిదాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరిగింది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పైన ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్పై మీతో ఈ డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. లింగం యాదవ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా అరుణ్ కుమార్ గారు మీతో ప్రారంభిద్దాం. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ రెండు విభాగాలు వేరువేరుగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఎలాంటి పారామీటర్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది? సార్, అందరూ మర్చిపోయిన విషయం ఏంటంటే నిన్నటితో 100 రోజుల పండుగ పూర్తయింది టెలిఫోన్ ట్యాపింగ్ కేసు. Yes, 90 days for charge sheet, 100 days for remand. Yes. 8th మార్చ్ రోజు, శివరాత్రి రోజు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. కేసీఆర్ను A1 ముద్దాయిగా మార్చి కేసు ముందుకు తీసుకువెళ్ళాలని. మరి పోలీసులు 2 రోజుల తర్వాత గంగాధర్ అనే ఒక సిఐ గారి కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లోనే ఇన్ని అరెస్టులు జరిగినాయి. యాక్చువల్గా వీటిని అన్నింటినీ ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒకే క్రైమ్ కింద వెళ్తున్నందుకు తప్పు చేసిన వాళ్ళకు ఒక సులువుగా మారింది. మనం అందరం అనుకున్నాం ఎలక్షన్ల తర్వాత సీరియస్నెస్ ఉంటుంది, 13th తర్వాత కనీసం 4th జూన్ తర్వాత దీని సీరియస్నెస్ పెరుగుతుంది అని అనుకున్నాం. కానీ ఎందుకో ప్రభుత్వం కొద్దిగా సాచివేత ధోరణి వ్యవహరిస్తుంది. ఇంకొకటి, రాజకీయంగా మళ్ళా ఒడిసిపోయిన పార్టీని లేపి కూర్చోబెట్టినట్టు అవుతుందన్న ఆలోచన మరి కాంగ్రెస్ పార్టీలో ఏమైనా ఉందో. 0 స్థాయికి పడిపోయింది బీఆర్ఎస్. ఈ ఎఫెక్ట్తోనే కేవలం టెలిఫోన్ ట్యాపింగ్లో జరిగిన అక్రమాలు ఎంతో మందిని ఇబ్బంది పెట్టిన విషయం, ఎంతో మందిని హరాస్ చేసిన విషయం ప్రజలకు అందరికీ అర్థమైంది. కాబట్టి అడుగంట పాతాళానికి దొక్కేసింది బీఆర్ఎస్ పార్టీని. ఇప్పుడు ఈ అరెస్టులు కానీ చేపడితే మళ్ళీ రాజకీయంగా బామనుడు కాస్త మళ్ళీ ఎదుగుతాడేమో అన్న భయం కాంగ్రెస్ పార్టీలో ఉందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 100 రోజులు పూర్తయినా కానీ అసలైన ముద్దాయిని, అసలైన దొంగని, చంద్రశేఖరరావు అనే ధూర్తుని ప్రజా పోరాట ముసుగులో బయటకు వచ్చిన అన్యాయాలు, అక్రమాలు ఎన్నో చేసి 9.5 సంవత్సరాల్లో కోటాను కోట్ల రూపాయల కోటలు కట్టుకుని దాని మీద ఊరేగుతూ కోటకు కూడా మళ్ళీ తలుపులు కూడా తీయడు. తన ఎమ్మెల్యేలకు కానీ, తన కార్పొరేటర్లకు కానీ, తన నాయకులకు కానీ ఎవరికి కూడా గేట్లు తెరవడు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది గేట్లు మేము తెరిస్తే వాళ్ళు వస్తారని. మీకు గేట్లే లేవు. గేట్లు ఉన్నది కేసీఆర్ దగ్గర, పార్టీ దగ్గర ఉన్నాయి గేట్లు. వాళ్ళందరూ బయటనే ఉన్నారు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటనే ఉన్నారు. మీరు గేట్లు తెరవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ డీమ్డ్ జాయిన్ ఇన్ కాంగ్రెస్. ప్రజలందరూ అదే భావిస్తున్నారు. ఇప్పటికైనా తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలి అనే ఒక స్పృహతో ప్రజలకు మేలు చేయాలి. వీటన్నిటిని కూడా రికవరీ చేయాలి. ఈ డబ్బులను 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇంకొక కేసు బయటకు వచ్చింది. మన శ్రీధర్ రావు గారి ఇష్యూలో కూడా విష్ణువర్ధన్ రెడ్డి అనే ప్రభాకర్ రావు దగ్గర పనిచేసే ప్రభాకర్ రావు బినామీ ఆస్తులను ఆయన పేరు మీద రాపించుకోవడం జరిగింది. బినామీ కాదండి, స్వయంగా ప్రభాకర్ రావు కొడుకు పార్ట్నర్ విష్ణువర్ధన్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ, విష్ణువర్ధన్ రెడ్డితో పార్ట్నర్. మనం గతంలో కూడా చూసినాం, ఫిర్యాదు చేయడం జరిగింది. ఏకైక వ్యక్తి మొదటగా బయటికి వచ్చి ఫిర్యాదు చేసింది గట్స్ ఉన్న వ్యక్తి సంధ్యా శ్రీధర్ గారు. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మరీ ఒక కంప్లైంట్ కూడా మేము లాడ్జ్ చేయబోతున్నాం.
అందులో విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రావు కొడుకు వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేసుకోవడం, 100 కోట్ల దాకా సంధ్యా సంస్థను ముంచివేయడం, ఇవన్నీ కూడా బయటికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. తీసుకొస్తాం, ఎంత దూరమైనా మేము వెళ్తాం సుప్రీంకోర్టు. మల్కిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అండి, మల్కిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కడప వాస్తవ్యులు ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్నారు. ఎంతో మందిని, వందలాది మందిని మోసం చేసి లక్షలాది కోట్ల రూపాయలను పోగు చేసుకున్నటువంటి నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. మా సహాధ్యాయి, మా స్కూల్లో మాకు సీనియర్ రేవంత్ రెడ్డి గారు, అదే ఆ గౌరవం అట్లాగే ఉంటుంది. ఖచ్చితంగా వారు కఠిన చర్యలు తీసుకుంటారు. లేని కేసుల్లో ఆయనను ముద్దాయిని చేసి జైలుకు పంపించిన ఇదే కేసీఆర్ మరి తాను చేసిన వందలాది కేసులు, 100,000 అక్రమాలు, లక్షల కోట్ల సంపాదనకు ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిన రోజు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది, త్వరలోనే ఉంది అని నేను. అరుణ్ కుమార్ గారు మళ్ళీ వస్తాను. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కేంద్ర దర్యాప్తు సంస్థలు టెలిఫోన్ ట్యాపింగ్ కేసును విచారణ కొనసాగిస్తున్నాయి. ఎలాంటి పారామీటర్స్ వాళ్ళు పనిగిరలోకి తీసుకునే అవకాశం ఉంది? సార్ మ్యూట్లో ఉన్నారు. సార్ మ్యూట్లో ఉంది, కొద్దిగా అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఎస్, నమస్కారం అండి అందరికి. ఎస్, ఈ కేసు అయితే అంత తొందరగా కూడా ఆ యొక్క వలయం నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే లేదు. కేసీఆర్ గారు వారి యొక్క సర్కార్ మొత్తంగా కూడా పీక లోతుగా చిక్కపోయి ఇరుక్కపోయి ఉన్నారు. వాళ్ళు చేసుకున్నటువంటి ఒక స్వయం కృతాపరాధం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చేస్తే, రేవంత్ రెడ్డి గారి సర్కార్ సీరియస్ తీసుకుంటే దీంట్లోకి బయటపడే అవకాశం ఛాన్సే లేదు. సర్కార్ సహకరించకుంటే సర్కార్ దగ్గర ఉండేటువంటి ఒక లూప్ హోల్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క రాష్ట్ర సర్కార్ హోమ్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కేంద్ర సంస్థలకు వారు సహకారం అందించకుంటే సాధిస్తారు. అప్పుడు ఏమైతుంది, ఈ రాష్ట్ర సర్కార్ కూడాను కేంద్ర సర్కార్ నజర్లో ఒక అక్యూజ్ లాగా చూడాల్సిన పరిస్థితి. చాలా గొప్పగా మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. చాలా సీరియస్ గా అనేక దఫాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి మీద మాలాగే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వీరోచితంగా పోరాటం చేసిందో ఆ రకంగా ఆ కోపాన్ని వ్యక్తం చేసినారు చాలా సందర్భాల్లో. బట్ హౌ కమ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడడం బాధేసిన ఆ యొక్క అమర వీర స్థూపం దగ్గర ఎక్సైజ్ పాలసీ మీద, ఆ యొక్క అధిక ధరల మీద, ఆ స్కామ్ మీద చాలా గొప్పగా మాట్లాడినారు. ఐ వాజ్ ఆల్సో రియల్లీ ఇంప్రెస్డ్. కానీ దాని తర్వాత ఆ పాలసీస్ మీద మాట్లాడతలేదు. సిమిలర్లీ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ఏమైందో కానీ ఆ సప్పుడు లేదు సరిగ్గా, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సప్పుడు లేదు. నా ట్రాన్స్కో మీద జరిగేటువంటి అవకతవకలు, జెన్కో మీద జరిగేటువంటి ఒక అక్రమాలు, ఆ ప్రభాకర్ రావు గారు మరి ఏం మాట్లాడినారు, ఏమైందన్న విషయం ఏం అర్థం కాని పరిస్థితి. ఇది పోస్ట్ ఎలక్షన్ బయటపడ్డటువంటి విషయం. శ్రీశైలం గారు వారు అనుకోవచ్చు, కేసీఆర్ గారు నా పార్టీకి 39 సీట్లు గెలిచినాం, 35, 36, 37% ఓట్లు వచ్చినాయి, వీఆర్ ది స్టిల్ టాపర్స్ ఇన్ ది స్టేట్ పాలిటిక్స్, వీ కెన్ ప్లే ఇంపార్టెంట్ రోల్ అని చెప్పి అనుకున్నాను కావచ్చు. కానీ ఏమైంది, ఒక్కసారి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల మనసులో బీఆర్ఎస్ అనే పార్టీకి స్థానం లేకుండా పోయింది. చూస్తాం మనం. డ్రాస్టికల్ గా 37 నుంచి 14-15% పడిపోయింది. కానీ ఇక్కడే అసలైనటువంటి ఒక జిమ్మిక్ ఉన్నది, అసలైన ఆట ఇక్కడే మొదలవుతుంది. ఇవాళ చూసినాం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లా లోపరుచుకున్నారు చూడండి. అంటే అక్కడ తక్కువ వేసిరా, అట్లా తక్కువ ఉన్నారు బీఆర్ఎస్ చేసిన వాళ్ళు. యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా నడిపించుకున్నారు. మళ్ళీ వాళ్ళని కలుపుకుంటా ఉన్నారు. మీ హయాంలో మీ యొక్క అపోజిషన్ పార్టీ నేతలుగా అనేక విషయాలు మీరు వాళ్ళ మీద ఆరోపణలు చేసినారే మాలాగే. మరి ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళని ఎందుకు కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని పార్టీలో చేర్చుకునేటువంటి ఒక ప్లాన్ చేసి భలే ఒక ఫ్యామిలీకే
పరిమితమై టార్గెట్ చేసి చేద్దామనే ఆలోచన ఉండవచ్చు కాక, బట్ వీళ్ళందరూ ఒక కో అక్యూజ్ కాదు అనేక విషయాల్లో, వీళ్ళ మీద ఆరోపణలు లేవా? సో ఎక్కడో ఒక చోట కాంగ్రెస్ పార్టీ ఈళ్ళైతే భయం ఉన్నది. పార్టీ స్ట్రెంథెనింగ్ కోసం లేదా విత్ ఇన్ ది పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు డిస్ప్లే చేస్తారా అనే భయంతో రేవంత్ రెడ్డి గారు ఇంకొక స్టాండ్ బై లో ఇంకో ఫోర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ని తయారు చేసుకుంటున్న ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అదర్వైజ్ ఇంత సీరియస్ మ్యాటర్ 6 మాసాలు అయింది. బడా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవన్నీ రకాలుగా మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత ఏమీ లేదు. ఏమనంటే ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎంక్వైరీ స్టిల్ గోయింగ్ ఆన్ అని చెప్తున్నారు. కానీ దాని మీద డే టు డే వార్ ఫుటింగ్ మీద జరగాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్, ఆ వాస్తవాలు బయటికి రావట్లేదు, వాటి మీద మాట్లాడతలేదు. దీన్ని ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఎందుకు మాట్లాడతలేరు? వారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు మీ దగ్గర తెచ్చుకుంటా ఉన్నారు. అన్అఫిషియల్స్ కావచ్చు, లేకుంటే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, ఆఫీసర్స్ కూడా కావచ్చు. దీని అంతరార్థం అయితే దీని యొక్క లోపల మర్మం ఏంటి? ఒకటే మర్మం. దీని అడ్వాంటేజ్ గా తీసుకొని పొలిటికల్ పార్టీ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇన్ కేస్ అక్కడ ఇబ్బంది అయితే నా ఏమంటే ఉండాలి, ఒక 20-30 మంది ఉండాలి, 40 మంది ఉండాలనే ఉద్దేశంతో. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తానండి. ఎస్, లింగం యాదవ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కొద్దిగా దూకుడు పెంచినట్టు కనిపిస్తుంది. కానీ రిజల్ట్స్ అంటే ప్రభుత్వంలో గతంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి అధికారులపై ఇంతవరకు కొరడాలు జుల్పించలేదు. ఇంకో 11 మందిని అరెస్ట్ చేస్తామని చెప్పి గతంలో చెప్పారు. 4తోనే సరిదిద్దుకున్నారు. ఎందుకట్లా? ముందుగా అందరికి నమస్కారం అండి. మీకు, కో ప్యానలిస్టులకు, రాజనీతి ప్రేక్షకులకు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మేము ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, అదే విధంగా ఆ రోజు మేనిఫెస్టోలోనే మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనంతా కూడా అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కుంభకోణం, లాస్ట్ గొర్రెల స్కామ్ ఇవన్నీ జరిగింది. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తాం. డెఫినెట్ కూడా దానికి కారకులైనటువంటి ఎవరైనా కూడా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం శిక్షిస్తామని మేము ఆల్రెడీ మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక్కొక్క దాని మీద కూడా ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. అంటే కాళేశ్వరం నుంచి చూడండి, అదే విధంగా ఇవాళ విద్యుత్ కుంభకోణం మీద జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రత్యేకించి ఇవాళ మనం మేజర్ ఈ రోజు మనం డిబేట్ చేసుకునేది ఫోన్ ట్యాప్. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర సెటప్ బాక్సులు ఏర్పాటు చేసి, అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి దగ్గర ఈ విధంగా చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఇంత దుర్మార్గంగా ఆనాడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన జరిగింది అనేది ఇవాళ ఒక్కొక్కటిగా మనకు నిజాలు బయటకు వస్తున్నాయి. ఇవాళ వాళ్ళు అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు గారు కానీ, భుజంగరావు గారి, ప్రణీత్ రావు గాని, అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా చేసిరంటే ఇవాళ ఒకటి చెప్పొచ్చు. ఇవాళ జనరల్ గా ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేస్తారండి? ప్రజాస్వామ్యంలో ఒక కేంద్ర హోంమంత్రి అనుమతితోటి, అది కూడా ఉగ్రవాదులు, ఈ దేశానికి హాని కలిగించే వ్యక్తుల మీద చేసేటువంటి ఫోన్ ట్యాపింగ్ ఒక రైట్ టు ప్రైవసీ. ఇక్కడ పెద్దలు ఇప్పుడే చెప్పినాడు, మన గత సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా చెప్పింది, రైట్ టు ప్రైవసీ ఇస్తేనే ఫండమెంటల్ రైట్ అని. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రాథమిక హక్కును కూడా భంగపరిచి ఒక ప్రతిపక్ష నాయకుల మీద, చివరికి భార్య భర్తలు కూడా ఏం మాట్లాడుకుందో ఇన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. ఇవాళ మనం చూసిన ఒక్కొక్కటిగా ఏ విధంగా బయటకు వస్తున్నాయో, బిజినెస్ మ్యాన్లని, ఇండస్ట్రీస్లని, చివరికి జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ అండి. వాళ్ళు అంటే ఎంత బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ అక్రమాస్తులని, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఇవాళ అక్రమంగా ఇవాళ ఆనాడు కేసీఆర్ ఫ్యామిలీ రాపించుకున్నారని ఇలా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇవాళ కొంతమంది భార్య భర్తలు కూడా నేను ఆ పేరు చెప్పదలుచుకోలే, ఎవరు విడిపోయారు, ఎవరు హైదరాబాద్ నుంచి ముంబైకి బయటకు వెళ్ళిపోయారు,
వాళ్ళన్నీ కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎవరు ఇప్పుడు పెద్దలు అంటున్నారు ఇంకా చర్యలు తీసుకోలేదని. మీ లెక్క బీజేపీ నాయకుల లెక్క ప్రతిపక్ష నాయకులు మాటినకుంటే ఈడీలని ఐటీలని సిబిఐని ఐటీలని పంపించి ఆ విధంగా జరగదండి. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం ఏదైనా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది, తొందర వెయిట్ చేయండి. ఇవాళ మన దాకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది 2.5 నెలలకు పైగా. మీరు ఆ విధంగా చూడాలని కాంగ్రెస్ ఏదో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటి కండి. ఇదే బీఆర్ఎస్ నాయకులు కేంద్రంలో రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలు సపోర్ట్ చేసి ఎవరండి? ఈ బీఆర్ఎస్ నాయకులు కదా. కేంద్రంలో ఆనాడు వైస్ లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తాను. అరుణ్ కుమార్ గారు, ఈరోజు ప్రణీత్ రావు గారి బెయిల్ అప్లికేషన్ను నాంపల్లి క్రిమినల్ కోర్టు తోసిపుచ్చింది. అతని బెయిల్ రిజెక్ట్ చేసింది. ఛార్జ్షీట్ కూడా కొన్ని తప్పిదాలు ఉన్నాయంటని చెప్పి దాన్ని రిటర్న్ చేయడం జరిగింది. మరి సకాలంలో ఛార్జ్షీట్ వేయకుంటే అక్యూజ్డ్కు బెయిల్ ఇవ్వాలని ప్రొవిజన్స్ను వాళ్ళు ఇన్వోక్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? అది క్వైట్ కామన్ సార్. ఛార్జ్షీట్లు రిటర్న్ కావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. మళ్ళీ రెక్టిఫై చేస్తూ వేస్తూ ఉంటారు. మ్యాండేటరీ కాదు బెయిల్ అనేది. అఫ్ కోర్స్ బెయిల్ ఈజ్ ఎ రైట్ కాదనలేము, కానీ ఇది క్లస్టర్ ఆఫ్ కేసెస్. ఒక్క కేసు కాదు, ఇది ఒక్క కేసు కింద చూడడానికి లేదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే. ఇది కొన్ని కేసుల సముదాయం, అక్రమాల పుట్ట. ఇది ఒక రాకెట్. ఇది ప్రభాకర్ రావు అని గ్యాంగ్ చేసిన అరాచకాలు కేసీఆర్ కనుసన్నలలో జరిగింది. ఇదంతా కూడా ప్రతి విషయం కూడా ప్రభుత్వాధినేత అయిన కేసీఆర్కి తెలిసి మరీ చేసిండ్రు వీళ్ళు. వాళ్ళ స్వామి కార్యం నెరవేర్చుకుంటూ సొంత కార్యాలు పబ్బాలు గడుపుకున్నారు. మనం చూసిన నల్గొండలో ఒక కానిస్టేబుల్ 40 మంది స్త్రీల జీవితాలతోనే ఏ విధంగా ఆడుకున్నాడు టెలిఫోన్ ట్యాపింగ్ ముసుగుల. ఇవన్నీ ఒక కేసు కింద చూస్తున్నందుకే బెయిల్ అనేది మాట వస్తుంది. బెయిల్ అవకాశమే లేదు వీళ్ళకి. 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. వీటన్నిటిని కూడా స్ప్లిట్ చేసి ఎవరి కేసు వాళ్ళకు ఏ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ పంపించాలి. సిట్ ఉంది కాబట్టి ఇది ఒక ఎఫ్ఐఆర్ కింద నమోదై అట్లే కొనసాగుతుంది. మనం చూసినాము కల్వకుర్తి తాలూకాకు సంబంధించి ఒక మండలంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ల్యాండ్స్ ను కూడా బలవంతంగా ప్రభాకర్ రావు గ్యాంగ్ రాపించుకున్నది. అది వేరే కేసు అవుతుంది కదా డెఫినెట్ గా. దాన్ని కూడా ఇందులోనే కట్టి చూస్తున్నారు. ఆస్తులు ఏవైతే వాళ్ళతో రికవరీ చేసినరో అవన్నీ కూడా ఒక కేసు కింద చూపిస్తున్నారు. కాబట్టి కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. ఇందులో వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇది అక్యూజ్డ్కే అవకాశం వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఒకే కేసు కాబట్టి అందరు దాన్ని స్ప్లిట్ చేస్తే ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా, ఇండిపెండెంట్ కాజ్ ఆఫ్ యాక్షన్స్, ఇండిపెండెంట్ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా ఎవరి వాటిని విభజిస్తే మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ కోర్టులు యాక్షన్ తీసుకోగలుగుతాయి, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లు యాక్షన్ తీసుకోగలిగితే వాళ్ళు సంబంధిత ఛార్జ్ షీట్లను ఫైల్ చేయగలుగుతారు. ఈ కాంప్లెక్సిటీ వస్తే అక్యూజ్డ్ దానిలోంచి త్వరలోంచి పారిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభాకర్ రావును ఈ రోజు వరకు తీసుకురాకపోవడం వచ్చే విధంగా చూడొచ్చు. ఇదే ప్రభాకర్ రావు అవసరమైనప్పుడు ఎవరినో పట్టుకొని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి వాళ్ళ కొడుకులను అరెస్ట్ చేసిన సందర్భాలు లేవా? మరి వాళ్ళకు మాత్రమే చట్టాలు ఉపయోగించాలా, ప్రొసీజర్లు ఉపయోగించాలా పోలీసులకు? వాళ్ళు ఎంత మాత్రం పోలీసులు కాదు, ఇంకా కూడా పోలీసులు అనే భ్రమలో ప్రజలు ఉన్నారు. కానీ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. నాకైతే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రభుత్వం ఆల్రెడీ సస్పెండ్ చేసింది. ఇంకా వీళ్ళకు తోడు దొంగలు చాలా మంది ఉన్నారు. టీవీ5 సాంబశివరావు లాంటి వ్యక్తులు. అసలు టీవీ5 సాంబశివరావుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ ట్రాన్సాక్షన్ లో శ్రీధర్ గారిని ఎన్నో కేసుల్లో, తప్పుడు కేసుల్లో ఎత్తిచ్చిన ఈ సాంబశివరావును అరెస్ట్ చేస్తే సాంబశివరావు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి. కోట్ల రూపాయలు కొల్లగొట్టినరు. 100 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యిండు సాంబశివరావు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందే. ప్రైవేట్ వ్యక్తులను అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు అనే విషయం క్లారిటీ వస్తుంది. కాబట్టి కేసులు స్పీడ్ గా ముందుకు పోయే అవకాశం ఉన్నాయి. బాధితులకు కనీసం ఒక ఓదార్పైన జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి సోదరుడు లింగం యాదవ్ గారు ఉన్నారు, డాక్టర్ గారు, దయచేసి మీ అధిష్టానానికి చెప్పి ప్రైవేట్ వ్యక్తులను సత్వరం అరెస్ట్ చేస్తే కనీసం ఉపశమనమైన ఉంటుంది బాధితులకు. ఒక్క విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తే డెవలప్మెంట్ అగ్రిమెంట్ ద్వారా 100 కోట్ల రూపాయలు శ్రీధర్ గారి సంస్థ నుంచి కాజేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి వ్యక్తులను స్పేర్ చేయకుండా సాంబశివరావు లాంటి
బ్రోకర్లను, జోకర్లను, డాఫర్లను, 420లను ఇమ్మడే అరెస్ట్ చేయాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను. ఎస్, అల్లాపూర్ శ్రీనివాస్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి తంతు ఒకెత్తు అయితే భవిష్యత్తులో జరగబోయే తంతు మరింత ఉంటుంది. కేసీఆర్ గారితో పాటు చాలామంది నేతలను ఈ కేసులో సిట్ విచారించనున్నట్టు స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? తప్పనిసరిగా అంత గ్రేవ్ అఫెన్స్ దాన్ని అంత ఈజీగా ఎవరు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రం కూడా ఏ క్వశ్చన్ తీసుకోదు కూడా. ఒకటి ఇక్కడ ఇంత పెద్ద అఫెన్స్ ని రొటీన్ సిస్టంలో ప్రొసీజర్ ప్రకారంగా నడుస్తే ఇంకా సంవత్సరాలు పడతాయి కన్విక్షన్ పడాలంటే. కానీ నేను కోరేది, నా పర్సనల్ అభిప్రాయం కూడా పార్టీ కూడా చెప్తా ఉన్నది, స్పెషల్ కోర్ట్ చేయండి, వాస్తవాలు బయటికి రాని, స్పీడప్ కానీ. చట్టం అంటే ఎవరికైనా అక్రమార్పులకు, అవినీతి పరులకు భయం కలగాలి. ఎప్పుడైతే ఈ పెద్ద గద్దలకు శిక్ష పడుతుందో అప్పుడే సమాజంలో చిన్న చిన్న క్రైమ్స్ పాల్పడే వాళ్ళు, అఫెండర్స్ కి, క్రిమినల్స్ కి చట్టం అంటే అరే ఎవరికైనా సమానమే, ఇంత పెద్దోళ్ళకైనా కానీ చట్టం మరి పనిష్మెంట్ ఇస్తున్నది, పని చేస్తా ఉన్నది. వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ క్లచెస్ ఆఫ్ లా అని చెప్పేసి ఉండాలి. ఆ వాతావరణం నిర్మాణం కావాలి. విదేశాల్లో చూడండి, నిన్న మొన్న అది ఎంతవరకు కరెక్టో కాదు కానీ ఆ ఆఫ్రికా కంట్రీ యొక్క ఉపాధ్యక్షుడు అనుకుంటాను, అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు, ఆ యొక్క ఫైనాన్షియల్ అఫెన్సెస్ కి పాల్పడితే రాళ్లతోనే కట్టెత్తును కొట్టేటువంటి ఒక ఓపెన్ అధ్యక్షుడు బట్టలు ఇప్పేసి కొడతా ఉన్నారు. అంటే అలాంటి ఆటవిక న్యాయాన్ని మేము సలహా ఇవ్వడము, ఆటవిక న్యాయాన్ని సపోర్ట్ చేయము, సలహా ఇవ్వము. చట్ట పరిధిలో విచారణ కొనసాగాలి. నేను దాన్ని సమర్థించట్లేదు, కానీ మన దేశం 100% డెమోక్రటిక్ సిస్టమ్ లో ప్రపంచంలోనే సక్సెస్ఫుల్ ప్రజాస్వామ్య దేశంగా నడుస్తా ఉన్నది. కానూను కూడా, కన్విక్షన్ రేషియో కూడాను ఎక్కడ కూడా తగ్గే అవకాశం ఉండకుండా ముందుకు పోవాలి. ఈ అక్విటల్ రేషియో పెరుగుతా ఉన్నది, కన్విక్షన్ రేషియో తగ్గుతా ఉన్నది. దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. అవన్నీ కూడా ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ప్రొడ్యూస్ ప్రాసిక్యూషన్, హౌ యూ డీల్ విత్ ది లా అన్నది ప్రాసిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రొడ్యూసింగ్ విట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళని ప్రిపేర్ చేయడం. సౌత్ ఆఫ్రికా ఫైనాన్స్ మినిస్టర్, బుర్కినా ఫాసో ఫైనాన్స్ మినిస్టర్, సారీ. సో ఆ రకంగా చట్టం అంటే ప్రజలకు భయం ఉండాలంటే ఫస్ట్ పెద్ద గద్దలు శిక్ష పడే విధంగా ఆ యొక్క ప్రాసిక్యూషన్ జరగాలి, ఆ ప్రొడక్షన్ ఆఫ్ విట్నెస్ జరగాలి, ఆ డిపోజిషన్స్ ఆ రకంగా సీరియస్ గా ఉండాలి. ఎంత ఓపెన్ గా మీకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు, 100 కోట్ల మందిని 15 నిమిషాలు పక్కన పెట్టండి, పోలీసులు నేను చూసుకుంటా అని చెప్పేసి ఒక్క మనిషి 100 కోట్ల మనిషి ఒక తడాకా చూపిస్తా అని చెప్పి చూపిస్తాడు. ఎంతో ఓపెన్ గా కనీసం 100 కోట్ల 110 కోట్ల మంది నమ్మే దేవుళ్ళని మరి కొలిచేటువంటి ఈ దేశంలో వాళ్ళను అవమానపరుస్తూ చాలా చాలా ఘోరంగా మాట్లాడినా కానీ వాళ్ళకేం శిక్ష పడదు. ఇది దేనికి సంకేతం? ప్రభుత్వం వైఫల్యం కాదా? ప్రాసిక్యూషన్ వైఫల్యం కాదా? సో చిన్న లూప్ హోల్ కారణంగా, చిన్న స్పేస్ కారణంగా దే ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది లా. అట్లా జరగకుండా ఉండాలంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ గా అరుణ్ గారు చెప్పినట్టుగా సీరియస్ నడవాలి. సీరియస్ గా ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ప్రాసిక్యూట్ చేయాలి, కన్విక్షన్ పడే విధంగా ఉండాలి తప్ప అదర్వైజ్ 100 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఇంకొకటి కూడా ఉన్నది. సక్సెస్ రేషియో కూడా పెద్దలకు శిక్ష పడ్డది. జయలలిత, శశికళ, సుఖరాం, భజన్ లాల్, చౌటాలా, వీళ్ళందరూ ఆల్ బెంచ్ బాస్ కదా. కన్విక్షన్ లాలూ ప్రసాద్ యాదవ్, పివి నరసింహారావు, ఈ రకంగా పడలేని కాదు. బట్ అది ఉదాహరణకు మాత్రం ఉంటే సరిపోదు. డే టు డే ఈ యొక్క స్ట్రింజెంట్ లాస్ అన్నిటి కూడా అమలు చేయాల్సిన బాధ్యత సర్కారీ డిపార్ట్మెంట్, అది పోలీస్ అండ్ లీగల్ ప్రాసిక్యూషన్ సైడ్ సీరియస్నెస్ ఉండదు. దీంట్లో కూడా బాధ్యత రాజకీయాలు వస్తాం. ఈ స్వార్థం వచ్చిందనుకో శ్రీశైలం గారు, అరే నా స్ట్రెంత్ పెంచుకోవాలి, నా ఏమంటే ఎమ్మెల్యేలు ఉండాలి, ఆ పార్టీని వీకెండ్ చేయాలి ఫర్ ది సేక్ ఆఫ్ మై స్ట్రెంత్ అని అంటే కథమైపోతుంది. ఇంకేముంటుంది చెప్పండి?
మీరు జాయిన్ చేయించుకొని కొద్దిమంది ఎమ్మెల్యేలు జాయిన్ చేయించుకొని వారి యొక్క లోపాన్ని వాళ్ళతో తీసుకున్నారు రాబట్టినేమన్నా చెప్పండి ఉండకుండా వాళ్ళకి తెలియకుండా ఉంటాయా? ప్రతి ఎమ్మెల్యే భూమాఫియా, భూదందా, శాండ్, ల్యాండ్, మైనింగ్ అన్ని దోచుకున్నారే. ఎవరైనా వద్దిర్రా? ఈ రకంగా స్వార్థం, పొలిటికల్ గెయిన్ కోసం, స్వార్థం కోసం ఈ యొక్క అల్జాపూర్ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. ఎవ్వరం కూడా మనం ఏం చేయలేము. లింగం యాదవ్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి స్ట్రాటజీస్తోని టెలిఫోన్ ట్యాపింగ్తో పాటు ఎలక్ట్రిసిటీ స్కామ్ కానివ్వండి, కాళేశ్వరం స్కామ్ కానివ్వండి, వీటన్నిటి మీద రెగ్యులేటరీ రిఫార్మేటివ్ యాక్షన్స్ ఎట్లా తీసుకోబోతుంది? డెఫినెట్ గా అండి, ఇవాళ తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. డెఫినెట్ కూడా వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద వ్యక్తులైనా ఇవాళ దోషులు వాళ్ళు ఒక్కొక్కరుగా బయట వాళ్ళు చేసినటువంటి కేసీఆర్ 10 ఏళ్ల పాలన అక్రమాలు, అవినీతులు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఇవాళ డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఇప్పుడే బీజేపీ నాయకుడు మిత్రుడు చెప్తాడు, వాళ్ళ లెక్కట్లో వేగ్గా లేదా ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడుకుంటే ఈడీలు, సిబిఐలు, ఐటీ ప్రయోగించం. ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూడా ప్రతిపక్షంగా కూడా ఉండాలనుకునే పార్టీ. ఇవాళ వాళ్ళ లెక్క ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఎవరండి కాంప్రమైజ్ అయింది బీజేపీ, బీఆర్ఎస్ తోటి. ఇవాళ వాళ్ళు వేగ్గా ఏదో బీజేపీ నాకు చెప్పాలా కాబట్టి ఏదో వేగ్గా చెప్తున్నారు. కానీ నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఏదైనా కూడా చట్టం తన పంచాన్ని చేసుకోబోద్ది. మొన్నటిదాకా 2.5 నెలలకు పైగా ఇవాళ మోడల్ కూడా కండక్ట్ ఉంది. దాని ద్వారా ఏదైనా అయింది. కానీ ఇప్పుడేంటి ఏదైనా ఇవాళ బీజేపీ చేసినట్టు ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుంటే వాళ్ళు అరెస్ట్ చేయాలా? అది కాదు కదా. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా ఈ పరిపాలన జరుగుతుంది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. డెఫినెట్ కూడా ఇవాళ కేసీఆర్, కేటీఆర్ ఇంకెవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం వాళ్ళందరూ కూడా శిక్షిస్తుంది. ఎందుకంటే ఇవాళ మా మేనిఫెస్టోలో చెప్పినామండి, ఇవాళ ప్రతి కేసీఆర్ చేసిన అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నాం. ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. ఒక్కొక్కటి ఇవాళ దుర్మార్గాలు బయటకు వస్తున్నాయి. నేను అదే చెప్తున్నా, వాళ్ళు చేసింది ఒకటే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లలో అవినీతి ఉంది. 10 ఏళ్లుగా నువ్వు ఏ సెక్షన్ అన్నా తీసుకో. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో గొర్రెల స్కామ్ అండి, చేపల స్కామ్ కూడా లాస్ట్ కు, కాళేశ్వరం కాదు అంటే చిన్న ఏది వదులే, కాదేది కానహరం అవినీతి కన్నట్టు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రతి దగ్గర అవినీతి జరిగింది. ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. మేము ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. కేసీఆర్ కూడా డెఫినెట్ కూడా ఇవాళ చెర్లపల్లి జైలుకు పోక తప్పదు. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం. అంతే తప్ప ఏదో ఇక బీజేపీ కేంద్రంలో వాళ్ళ మాటినకుంటే చేసినట్టు మాత్రం అక్కడ ఎట్లా జరగదు. ఎట్ ద సేమ్ టైం ఎంత పెద్ద వ్యక్తులైనా నేను అదే చెప్తున్నా మళ్ళీ అది కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా కూడా వాళ్ళు చేసిన దుర్మార్గాలు కూడా బయట పడుతున్నాయి. డెఫినెట్ కూడా వాళ్ళని శిక్షిస్తుంది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. అయితే దానికంటే ముందు బీజేపీ నాయకులు ఒకటే మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఇవాళ ఎమ్మెల్యేలు చేసుకుంది. ఈ దేశంలో ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని నిట్ట నీళ్ళ కూలదోసిన ఎవరండి? మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో, మణిపూర్ లో, గోవాలో, మహారాష్ట్రలో షిండే రెవల్యూషన్ ఎవరండి? అంటే నీ పార్టీలో జాయిన్ అయితే పునీతులు అవుతారా అండి? ఇవాళ వీళ్ళు ఎవరండి? వీళ్ళు చెప్పిన స్కామ్లు అన్నారు. ఆ స్కామ్ అనుకున్న వ్యక్తులందరూ ఇవాళ బీజేపీలో ఉన్నారు కదా. నవీన్ జిందల్ ఎవరండి? అశోక్ చవన్ ఎవరండి? సీఎం రమేష్ ఎవరండి? సుజనా చౌదరి ఎవరండి? ఏం మాట్లాడతారు బీజేపీ నాయకులు? నీ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు పునీతులు అవుతారా అండి? అంటే మనసు కనీసం అవగాహనతో మాట్లాడండి. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎలక్ట్ అయిన ప్రజాప్రభుత్వాన్ని బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఏం చెప్పిరండి? ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఈ ప్రభుత్వం కూల్ చేస్తాం, ఫెయిల్ చేస్తామని ఒక ప్రజల తీర్పును అవమానకరంగా మాట్లాడుతుంది. దాని గురించి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉంటారు. ఆ విధంగా ఇవాళ ఎమ్మెల్యేలు కూడా ఎలక్ట్ అయినా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఆ ప్రజల మ్యాండేట్ కోసం ఇవాళ వాళ్ళు వస్తున్నారు. లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తానండి. అరుణ్ కుమార్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్, 1 minute. ఎట్లా ఉండబోతుంది టెలిఫోన్ ట్యాపింగ్ భవితవ్యం కేసు? సార్, సత్వరం బ్రోకర్లు అయిన సాంబశివరావు కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, చాలా మంది పోలీస్ అధికారులు కాకుండా వాళ్ళ పోలీస్ అధికారులకు అడుగులకు మడుగులకు తిన వాళ్ళని ఖచ్చితంగా ఈ బ్రోకర్లను అరెస్ట్ చేసి లోపల వేస్తే తప్ప కేసు ముందుకు వెళ్ళదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళే పోయి మళ్ళీ ఈ బ్రోకర్లే పోయి అధికారంలో ఉన్న పార్టీ నాయకుల వెంటబడి
దాన్ని ప్రయత్నం చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారేమో అని డౌట్ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నది మేమే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నది మేమే అని చెప్పుకు తిరుగుతున్న ఈ బ్రోకర్లు ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ ను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సోదరుడు డాక్టర్ లింగం యాదవ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పార్టీ దగ్గరికి ఇట్లాంటి బ్రోకర్లను జోకర్లను రానియొద్దండి. 6 నెలలు ఇప్పటికే గడిచిపోయింది. ప్రజలకు ఒక అభద్రతా భావం ప్రారంభం కాకముందుకే అరెస్టులు జరిగి వీళ్ళందరినీ కేసులను స్ప్లిట్ చేసి 1కి 10 కేసుల కింద 10 ట్రాన్సాక్షన్లకు 10 కేసులు ఉండాల్సిందే తప్ప సీట్ ఒక ఎఫ్ఐఆర్ కింద చేయడం వల్ల సమస్య వస్తుంది. ప్రభాకర్ రావును మెడపట్టుకొని తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిందే, ఆయన కొడుకును బ్రోకర్ను అరెస్ట్ చేయాల్సిందే, అందరినీ అరెస్ట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు. లింగం యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విషయంపై ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ డిపార్ట్మెంట్లు అటాచ్మెంట్ దిశగా వెళ్తున్నాయి. అక్రమంగా సంపాదించి కొన్నటువంటి ఆస్తులను అటాచ్మెంట్కు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కోర్టు పర్మిషన్ గురించి ఫిర్యాదులు దరఖాస్తులు పెట్టడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. అతి త్వరలో అక్రమంగా సంపాదించినటువంటి అన్ని ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్మెంట్ చేసే దిశగా ఇన్వెస్టిగేషన్ సిట్ రిక్వెస్ట్లు అనేటటువంటిది కొనసాగుతున్నాయి. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.